ప్రతి పల్లెలో వైన్ షాప్. సీఎం సంచలన నిర్ణయం. ఎగిరి గంతులేస్తున్న మందుబాబులు. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పటిదాకా మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ముందస్తుగా నోటిఫికేషన్ ఇవ్వడం, దుకాణాలను అప్పగించడం తదితర అంశాలతో ఎక్స్చేంజ్ అధికారులు కొత్త పాలసీని రూపొందించినట్లు సమాచారం. కొత్త పాలసీ ఎలా ఉండాలనే దానిపై సీఎం ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఎక్స్చేంజ్ కమిషనర్ హరికృష్ణన్ క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్స్చేంజ్ పాలసీ నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత మద్యం టెండర్లు నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఆగస్టు 2 లేదా 3వ వారంలో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది అంచనా కంటే తక్కువ మద్యం విక్రయాలు జరిగిన దుకాణాలను గుర్తించి వాటిని మండల నుంచి గ్రామాల పరిధిలోకి విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఏమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.